జ్యోతి క్యారీ చేయడం ఇదే ఫస్ట్ టైం మన ఓవరాల్ అవుట్ఫిట్. సో ఇంకొక అన్ని టైప్స్ లొకేషన్స్ అయితే చాలా మంచి. సో గైస్ ఈరోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే మనం ఓనం ఫెస్టివల్ వస్తుంది కదా. సో ఓనం ఫెస్టివల్ కోసం కొన్ని అవుట్ఫిట్స్ వచ్చినాయి. సో దాని గురించి మనం షూట్ చేయడానికి వచ్చినాం. అవుట్ఫిట్ వీడియోస్ షూట్ చేయడానికి ఈ లొకేషన్కి వచ్చినాం. సో ఇది కూడా నాకు కొత్తగా ఉంది. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. హాఫ్ హ్యాండ్ షర్ట్ ఇంకా ధోతి క్యారీ చేయడం ఇదే ఫస్ట్ టైం నాకు. చూడండి గైస్, ఇది ఫుల్లీ అవుట్ఫిట్. మంచి సన్లైట్లో, మన ఎట్లా డస్క్ సీన్ కదా, సన్లైట్లో మంచిగా షూట్ చేస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. సో ఎప్పుడైతే షూట్ తీసుకోవడానికి వచ్చినా వీడియో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అవుట్ఫిట్స్. ఈ అవుట్ఫిట్ వీడియో చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేస్తాను, అంటే రీల్ పోస్ట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఈ లొకేషన్కి వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకొక డ్రెస్ వచ్చేసి మన బ్యాగ్లో ఉంది. సో దీని మీద వీడియోస్ అయిపోయిన తర్వాత దాని మీద వీడియోస్ చేస్తాను. అండ్ ఈ అవుట్ఫిట్ కూడా చాలా అంటే చాలా ఫిట్గా ఉన్నాయి. నాకైతే మంచి ఫిట్టింగ్ వచ్చేసింది. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి గైస్. ఎంబ్రాయిడరీ ఇది, ఇంకా ధోతి, ఆ షూస్, ఇది మన ఓవరాల్ అవుట్ఫిట్ కనిపిస్తుంది అనుకుంటున్నా. వాచ్ ఇదంతా. సో వేరే అంటే వేరే లెవెల్ ఉంది అవుట్ఫిట్ అయితే. నాకైతే మస్తు నచ్చింది. లొకేషన్స్ అయితే చాలా మంచిగా ఉంది. ప్లాన్స్, ఈ ట్రీస్ మధ్యలో ఇప్పుడు మనం షూట్ చేయబోతున్నాం. ఆ ట్రీ మధ్యలో వాక్ వేసుకుంటా మనమే సొంతంగా వీడియోస్ తీసుకోవాలి. సో కొంచెం ఇబ్బందే, కెమెరా స్టాండ్ సెటప్ చేసుకొని వీడియోస్ తీసుకోవాలి. కొంచెం ఇబ్బందే, కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు మనమే తీసుకోవాలి, తప్పదు మంచి అవుట్పుట్ రావాలంటే. సో గైస్ ఇప్పుడే మన షూట్ అయిపోయింది. ఇది సెకండ్ షర్ట్. ఇది కొంచెం లైట్ మెరూనిష్ ఉంది. చూడండి గైస్, ప్రింట్ ఎంత బాగుందో. కొంచెం ఈ నుంచే ఫ్లాట్ కలడానికి మొత్తం ఆక్వర్డ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ధోతి వేసుకుంటున్నాం ప్లస్ హాఫ్ హ్యాండ్ షర్ట్. లుక్ మాత్రం వేరే ఉంది, కానీ అక్కడ అందరు వెళ్తూ ఉంటే చూస్తున్నారు, కొంచెం ఆక్వర్డ్ ఉంది. కానీ కొన్ని కావాలంటే ఇలాంటివి చేయాలి. సో ఇది ఈ షర్ట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. దీని లింక్ కావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్లో ఫాలో అయ్యి లింక్ కామెంట్ చేసేస్తే వచ్చేస్తుంది. షూట్ మాత్రం చాలా ఎక్సైటింగ్ అయింది, చాలా మంచిగా అయింది కూడా. కొంచెం ఒక 1 hour కష్టపడ్డాడు, 1.5 hour 2 hours కష్టపడితే ఒక 10 seconds రీల్ వస్తుంది. ఇది మన లొకేషన్. ఇప్పుడే ఫ్లాట్కి వెళ్ళిపోదాం. షూట్ అయితే అయిపోయింది. లెట్స్ గో టు ఫ్లాట్. ఎప్పుడే మనం ఫ్లాట్కి రీచ్ అయిపోయినాం. ఆ సన్ మాత్రం షూట్ చేసిన ఎంత హెడ్ పెయిన్ ఉందంటే, ఎందుకంటే మనకి లైటింగ్ కావాలంటే సన్లోకి వెళ్తే మాత్రం హెడ్ పెయిన్, స్కిన్ ట్యానింగ్ ఇవన్నీ. కానీ ఒక్క 2 hours రీల్ కోసం కష్టపడితే ఒక 10 seconds రీల్ వస్తుంది. సో పర్లేదు. ఎప్పుడైతే మనం ఫ్లాట్కి రీచ్ అయిపోయినాం, మంచి ప్రింటెడ్ షర్ట్స్ ఇవి, హాఫ్ హ్యాండ్ షర్ట్స్. సో దీని మీద మంచి రీల్స్ అయితే అయిపోయినాయి. 2 shirts ఉండే విత్ ధోతి, అవైతే కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఇంకా చాలా వేరే అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఈరోజు మొత్తం స్కై క్లియర్ ఉంది. అండ్ మనకి వీడియో కోసం ఏమో చాలా మంచి సన్లైట్ వచ్చింది. ఇక్కడ పార్క్ లోనే మనము షూట్ చేసినాం. చాలా మంచి షార్ట్స్ వచ్చినాయి గైస్, చాలా మంచి వీడియోస్ వచ్చినాయి. అది అలా ఆ వీడియోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నేను పోస్ట్ చేస్తాను. ఇది మొత్తం ఓనం ఫెస్టివల్ వైబ్. సో ఇంకా కొన్ని అవుట్ఫిట్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మనం షూట్ చేసేద్దాం. అవుట్ఫిట్స్ ఎలా ఏంటి అనేది మనం ఇక్కడ చూపిస్తాను, చూడండి. సో ఇవన్నీ మన అవుట్ఫిట్స్, ఇవన్నీ అవుట్ఫిట్ పార్సల్స్ ఆర్డర్స్ అన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ మెల్లమెల్ల ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటా మనము వీడియోస్ తీసుకోవాలి. కొన్ని షార్ట్ కుర్తాస్ ఉన్నాయి, కొన్ని లాంగ్ కుర్తాస్ ఉన్నాయి, అండ్ కొన్ని ప్లెయిన్ ఎంబ్రాయిడరీ. సో అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అవన్నీ నేను మెల్లగా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మన ఓవరాల్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. సో గైస్, మార్నింగ్ అయితే మనం మంచిగా ఆ ప్యాంట్ షర్ట్ ఇంకా ధోతితో అయితే మనం ఆ పార్క్లో వీడియో తీసేసుకుందాం, అంటే అవుట్డోర్లో. ఇప్పుడు మన షార్ట్ కుర్తీస్ వచ్చేసినాయి. ఇదే మన షార్ట్ కుర్తీ, ఇంకా ఇది ఒక ఫార్మల్ ట్రౌజర్. సో ఇప్పుడు మనం మన బాల్కనీలోనే షూట్ చేస్తున్నా. మన బాల్కనీ ఇలా సెట్ చేసిన బీన్ బ్యాగ్, ఇంకా ప్లాంట్, ఇంకా దీంతో మ్యాట్ తోటి. సో ఇప్పటికైతే ఈ షార్ట్ కుర్తీస్ వీడియోస్కి మాత్రం ఇదే మన ఇండోర్ లొకేషన్. సో దీన్ని ఇట్లా సెట్ చేసిన, ఎందుకంటే మన బాల్కనీలో చాలా మంచి లైటింగ్ వస్తుంది. ఇప్పుడు బయట చూస్తే కూడా చాలా మంచి లైటింగ్ ఉంది, సన్. సో ఈ లైట్ మంచిగా ఉందని లోపల రూమ్ ఎందుకు వేసిన అని బాల్కనీలోనే ఇట్లా సెట్ చేసేసిన. చూడండి, అవుట్ఫిట్ అయితే చాలా మంచిగా ఉన్నది. నేనైతే ఇది ఉంచేసుకుందాం అనుకుంటున్నా. నాకైతే మంచిగా నచ్చింది. సో మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఇవన్నీ మీకు కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో లింక్ అని కామెంట్ చేస్తే ప్రతి ఒక్క దానికి లింక్ వచ్చేస్తుంది మీకు. బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుంది, ఒక రీల్ షూట్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ మనం మార్నింగ్ షూట్ చేసినాం కదా హాఫ్ హ్యాండ్ షర్ట్ ఇంకా ధోతి అనేది, అది 40 minutes వీడియో వచ్చింది. దాన్ని కట్ చేయంగా 19 seconds రీల్ అయింది గైస్. చాలా అంటే చాలా హెక్టిక్ అయింది, ఎందుకంటే అన్నీ చూసుకోవాలి కదా, మ్యాచ్, సింక్, మ్యూజిక్ ఇవన్నీ చూసేవారికి చాలా లేట్ అది. సో ఇప్పుడైతే మనము ఏదైతే చేస్తున్నా షార్ట్ కుర్తీస్ వీడియోస్ అయితే చేస్తున్నా, మనకి ఇంకా చాలా పార్ట్స్ వచ్చినాయి, అవి కూడా మీకు చూపిస్తా. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇదే మన డిజిటెక్ స్టాండ్, అప్పుడప్పుడు ఈ స్టాండ్ యూజ్ చేస్తా. చూడండి గైస్, ఈ బెడ్ మొత్తం మన అవుట్ఫిట్ ఉంది, కొంచెం మెస్సీ ఉంది. సో ఏమనుకోకండి, ఫుల్ మెస్సీ ఉంది, ఎందుకంటే అన్ని కంబైన్ ఇక్కడ పెట్టేసినా కదా. ఇవన్నీ ఇక్కడ ఇప్పేసి వేసుకున్నాడు, మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇప్పేసి వేసుకుని పెట్టుకున్నాడు. సో అందుకే ఇక్కడ మెస్సీ ఉంది, ఇది ఇగ్నోర్ చేయండి. మొత్తం చేసే వారికి, ఈ డ్రెస్సెస్ చేంజ్ చేసుకునే వారికి చాలా అంటే చాలా ఉడకపోస్తుంది గ్యాస్, మస్తు అంటే మస్తు ఉడకపోస్తుంది, స్వెట్ వస్తుంది. ఆ స్వెట్లోనే చేసి అప్పుడప్పుడు చిరాకు అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా ఇంకో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ తీయాలి. అండ్ ఇంకొకటి వీడియో ఉంది, అది మనము బయట ప్లాన్ చేస్తున్నాం, అంటే మన ఇంట్లో కాదు, ఆ పార్క్లో కాదు, ఫుల్ ఒక కెఫే లొకేషన్కి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళినాక ఒకసారి మీకు చూపిస్తాను ఏ అవుట్ఫిట్ ఏంటి అనేది, చాలా బాగుంటుంది ఆ అవుట్ఫిట్ కూడా. ఇప్పుడే మన షార్ట్ కుర్తాస్ వీడియోస్ కూడా అయిపోయింది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ డ్రెస్, కింద పైన ఇంకా చేంజ్ చేసుకోలేదు. చూడండి ఇవన్నీ మన అవుట్ఫిట్స్, షార్ట్ కుర్తాస్ అన్ని, ప్రింటెడ్ షార్ట్ కుర్తాస్, ప్లెయిన్ షార్ట్ కుర్తాస్, ఎంబ్రాయిడరీ షార్ట్ కుర్తాస్. సో ఇదంతా మన అవుట్ఫిట్ మొత్తం బెడ్ మీద పెట్టేసిన. చూడండి ఇట్లా ఉంటాయి వీడియోస్ తీయడం. సో మీ సపోర్ట్ కొంచెం ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, నాకు అట్లా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు ఆ మోటివేషన్ ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకో కొత్త ఎక్సైటింగ్ కంటెంట్ చేయాలి, మంచి మంచి కంటెంట్ చేయాలి అని. సో మనోళ్ళు అనుకోని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచి కంటెంట్ ఇస్తా, నేను డిసప్పాయింట్ కూడా చేయను. సో ఇప్పుడే మన అవుట్ఫిట్ షార్ట్ కుర్తా వీడియోస్ అయిపోయింది, ఇంకొక అవుట్ఫిట్ షూట్ చేసేది ఉన్నది. సో దానికోసం మనం అవుట్డోర్ లొకేషన్కి వెళ్ళాలి. చేసే 4-5 అవుట్ఫిట్ చేంజెస్, కానీ ఆ చేంజ్ చేసుడే పెద్ద టాస్క్. మొత్తం ఫినిష్ గ్యాప్లో మొత్తం స్వెట్ వచ్చేస్తుంది, హెయిర్ ఆయిలీ అయిపోతుంది, ఇదంతా అంత ఉంటుంది, అదంతా ఎందుకు కానీ. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉంటుందని అనుకుంటున్నాను. 2 subscribers తోటి 100 subscribers అవుతారు. ఇది నాకు ఒక ఫస్ట్ మైల్ స్టోన్, 100 subscribers రావడం. ఇంకొక ఇద్దరు అయితే మనకి 100 subscribers దాటిపోతారు. ఫ్యూచర్లో ఒక 1000 subscribers రావాలనుకుంటున్నాను ఇంకో 1-2 monthsలో. 2 months అయితే టార్గెట్ పెట్టుకున్నా 1000 subscribers కంప్లీట్ చేసుకోవాలని. దాంట్లో మీ సపోర్ట్ ఎప్పటికి ఉంటుందని కోరుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకొని, కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఫర్దర్ డేస్లో నేను చాలా మంచి కంటెంట్ ఇవ్వబోతున్నా, అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అది. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మనము కొంచెం అయినాక అవుట్డోర్ లొకేషన్కి వెళ్తా అని చెప్పినా కదా. సో ఆ ప్లాన్ అయితే డ్రాప్ అయిపోయినా, ఎందుకంటే ఇక్కడ చూడండి సన్లైట్ అసలు ఏం లేదు, మొత్తం మబ్బు అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆ లొకేషన్ అనేది ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది, దాదాపు ఒక 45 minutes అట్లా ట్రావెల్ చేయాలి. ఇప్పుడు నేను అంత దూరం వెళ్ళి అక్కడ సన్లైట్ లేకపోతే మాత్రం వీడియో చేయడం మొత్తం ఫెయిల్ అవుతుంది. సో అందుకే ఆ ప్లాన్ డ్రాప్ చేసేసుకున్నా. ఇదే వీడియోని ఆ రూమ్లో మనమైతే ఏదైతే లైట్ సెటప్ చేసుకున్నామో దాంతో షూట్ చేద్దామని ఫిక్స్ అయినా. సో ఇప్పుడైతే మనమైతే ఆ ప్లాన్కి వెళ్తలేదు, కానీ షూట్ చేసుకు. సో ఇప్పుడైతే మనం షూట్ చేసిన వీడియోస్ అన్నిటిని ఎక్కించుకున్నాను మొబైల్కి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఎడిటింగ్ చేస్తున్నాను, ఇదంతా ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ కంప్లీట్ చేసి ఈరోజు వీడియో అంతా మనం రీల్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే రేపటి వరకు మనం పోస్ట్ చేయొచ్చు. ఇంకోసేపట్లో మన రీల్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయాక మన రీల్ ఎలా ఉందో ఇక్కడ చూపిస్తాను. ఫుల్ రీల్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోయి ఒకసారి చూడండి, చాలా అంటే చాలా మంచిగా వచ్చింది గైస్. నేను కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నా పోస్ట్ చేయడానికి, ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను వస్తున్నా. ఈ వ్లాగ్ పోస్ట్ అయ్యేలోపు మాత్రం మన ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పోస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఆ షర్ట్స్ వస్తే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అవ్వండి, లింక్ అని కామెంట్ చేయండి, ఆ షర్ట్స్ లింక్ అని మీకు వచ్చేస్తాయి. ఓకేనా గైస్, ఇప్పుడైతే మన ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసిన, ప్యారలల్గా మన ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిటింగ్ ప్లస్ మన వ్లాగ్ ఎడిటింగ్ రెండు చేస్తున్నాను. సో ఇది మన వ్లాగ్ ఎడిటింగ్, ఇవి కూడా కంప్లీట్ చేసుకుంటున్నా. సో ఇది కంప్లీట్ అయినాక మన రీల్ కూడా కంప్లీట్ చేయాలి. సో ఈరోజు మార్నింగ్ మనం తీసిన హాఫ్ హ్యాండ్ షర్ట్ ఇంకా ధోతి రీల్ అనేది ఎడిటింగ్ అయిపోయింది.
సో ఈ రీల్ మీకు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మన రీల్ అయిపోయింది అండ్ రేపు ఈరోజు వ్లాగ్ ఏదైతే ఇస్తున్నా దాని ఎడిటింగ్ కూడా అయిపోయింది. సో ఈరోజు వ్లాగ్ ఇంతే, బిహైండ్ ద సీన్స్ ఎలా ఉందో చూసిండ్రు అనుకుంటా. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. గుడ్ నైట్.